నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన. E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ నిరసన. ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ప్రకటన. విశాఖలో భద్రతపై స్థానికుల ఆందోళన. సీసీ కెమెరాలు, పోలీస్ గస్తీ పెంచాలని డిమాండ్. హైదరాబాద్ లో మసాలా కల్తీ గుట్టురట్టు. 25,000 కిలోల కల్తీ దినుసులు స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో మధురవాడ, మారిక వలస, రాజు గృహకల్ప, బక్కన్నపాలెం ప్రాంతంలో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి వేళ పోలీస్ గస్తీ పెంచాలని కోరుతున్నారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ర్యాష్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ను విజ్ఞప్తి చేశారు. వచ్చి మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన ఏరియాలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలనీస్ ఉన్నాయి. సుమారు ఇలాంటి కాలనీస్, ఇది పెద్ద కాలనీ కాక చిన్న చిన్న కాలనీస్ ఒక 10-15 కాలనీస్ దాకా ఉన్నాయి. ముఖ్యంగా మా పోలీసు వారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం మిడ్నైట్ తెల్లవారు వరకు కూడా, నెక్స్ట్ రోజు ఉదయం వరకు కూడా మారిక వలస కాలనీ ఏరియా నుండి ఏదో ఒక గొడవ మాకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గొడవలు ఏంటంటే, కుర్రవాళ్ళు, ఇక్కడున్న యూత్ ఎవరు కూడా సరిగ్గా లేరు. ఆ యూత్ ఎవరంటే బయట వాళ్ళు ఎవరో కారనుకోకండి. మీరు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చెడు వ్యసనానికి బానిసలు అయిపోయినారు. చెడు వ్యసనానికి బానిసలు అవడం వల్ల ఏవేవో ర్యాంకుల ప్రకటనలపై శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిలదీశారు. నారాయణగూడలోని కాలేజ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తప్పుడు ర్యాంకులతో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనలు మళ్లీ చేస్తే తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మీరు ర్యాంకులు ధైర్యంగా ఇచ్చినప్పుడు దీని వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలా. శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100% వీడెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరెవరు అంటే నేను లేచి చేస్తామని నేను బస్ కిరాయిలు పెడతా, నేను బస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి పిల్లల దగ్గర మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దా ఇష్టం వచ్చినప్పుడు. సార్ ఇక్కడనేమో డిఎల్పి అని పెట్టుకున్నావు గౌరవసింది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టి డిఎల్పి టిక్ లేదు. ఎందుకు?
ఏమంటున్నా బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు సార్. గౌరవ్ సింగ్ ఫోటో లేదా లేదండి. ఒక్కొక్కసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ శిరిశెట్టి సంకేత్ ఐపీఎస్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. పెండింగ్ కేసుల పురోగతి, ఆన్లైన్ నమోదు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి కేసులను వేగంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు స్నేహపూర్వకంగా నిష్పాక్షిక సేవలు అందించాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గౌతమి మరోసారి చర్చాంశనీయమయ్యారు. 6 నెలల సస్పెన్షన్ అనంతరం విధుల్లో చేరిన ఆమె తోటి ఉద్యోగుల నుంచి ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె రాజీనామాపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. నేను కష్టపడే టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. కానీ నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకు దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజంతా వెయిట్ చేసి ఆమె కోసము ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా. నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నాను నన్ను. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనావాల్ దళిత కాలనీ సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శ్మశాన వాటికకు బోరు, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అధికారులను కోరారు. మనకి కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం ఉంది. ప్రభుత్వం నుండి కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒకటి. ఇంకోటి శ్మశానానికి బోర్ బావి లేదు. ఇక ఎవరైనా చనిపోతే మకం కడుక్కోవడానికి కొన్ని చోట్ల బోర్ బావి ఉంటుంది. అదొక సమస్య కూడా ఉంది. ఆ శ్మశాన స్థలానికి బోర్ బావి ఏర్పాటు చేయాలి ఒకటి. దళిత కళలో కమ్యూనిటీ స్థలం ఉంది, ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఒకటి. కొన్ని చోట్ల దళిత కళలో రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డైరెక్ట్ కాలువలు కూడా, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఇవి కూడా పరిష్కరించాలని ఒకటి. ఈ మధ్యలో త్రాగినీరు ఫిల్టర్ చేయకుండా వదులుతున్నారు, దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పైన
మండల కార్యదర్శికి తీసుకుపోండి, ఈ సమస్య ఏమైతే పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. మన కాలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని అది ఒకటి డిమాండ్. తర్వాత ఎస్సీ కాలంలో కొన్ని చోట రోడ్డు సిసి రోడ్డు తర్వాత డ్రైనేజ్ కాలం లేదు, దానివల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అదొక సమస్య. కమ్యూనిటీ హాలును త్రాగునీరు ఫిల్టరు దళిత కాలంలో సీసీ రోడ్డు డ్రైనేజ్ సౌకర్యాలు, దళిత కాలంలో సీసీ రోడ్డు డ్రైనేజ్ కాలువలు, దళిత కాలంలో కమ్యూనిటీ హాలను వెంటనే శ్మశానానికి బోరు బావిని ఏర్పాటు చేయాలి. శ్మశానానికి బోరు బావిని సరే. స్థానిక సమస్యపై ఎస్సీ కాలంలో ఈ సమస్య పైన అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దళిత కాలంలో శ్మశాన స్థలానికి ఉంది, కానీ ఆ శ్మశానానికి బోరు బావి లేదు. అదేవిధంగా దళిత కాలంలో కమ్యూనిటీ హాల్ లేక దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా స్పందించి దళిత కాలంలో శ్మశాన స్థలం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. అదేవిధంగా దళిత కాలంలో కొన్ని చోట్ల డ్రైనేజీ లేవు, సీసీ రోడ్లు లేవు. ఈ సమస్య కూడా అధికారులు స్పందించాలి. అదేవిధంగా కాలంలో కూడా మన దళిత కాలంలో త్రాగునీరు కూడా ఫిల్టర్ చేయడం లేదు. ఈ సమస్య పైన అధికారులు వెంటనే స్పందించాలని కేవీపీఎస్ సంఘంగా అదేవిధంగా రైతు సంఘంగా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ సమస్య పైన వెంటనే అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఈ సమస్య పైన మండల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు తిక్కప్ప, కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి. హైదరాబాద్ లో భారీగా మసాలా పదార్థాల కల్తీ గుట్టురట్టయింది. ఫాస్ట్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు చేసి 25,000 కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కామ్ పౌడర్ కలిపినట్లు గుర్తించారు. కల్తీ పదార్థాలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ऐसा नहीं, आप लाइट ऑन करो, ऑफ है शॉट. నేనెందుకు ఇస్తాను కృష్ణా జిల్లా వ్యాప్తంగా సూపర్ ఎలినినో ప్రభావంపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కీలక ప్రకటన చేశారు. ఎలినినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణా జిల్లా రైతు సోదరులందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. మీతో ఒక 2 విషయాలు పంచుకోవాలి అని వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో వల్ల వర్షాలు తక్కువ రావడం, కెనాల్లో మనము వాటర్ ఇవ్వకపోవడం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం చాలా చోట్ల మీటింగ్స్ పెట్టి పలుమార్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వరి పంటకు ఈ సరిస కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అని. సో దయచేసి దాని నుంచి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. రెండో అంశం ఏంటి అంటే అందరూ కూడా తప్పనిసరిగా పంట బీమాకి వెళ్ళి తీరాలి. పంట బీమా అనేది మనకు ఏ సంవత్సరానికన్నా ఈ సంవత్సరం చాలా చాలా క్రిటికల్లో. మనకు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు దిగుబడి తగ్గినప్పుడు మనకు నిజంగా పంట బీమా మమ్మల్ని ఆదుకుంటుంది. దానికే ప్రతి రైతు కూడా ఈ పంట బీమాని చేసుకోవాలి అని నేనైతే కోరుకుంటున్నాను. మీరు పంట బీమా చేసుకునే దానికి ఒకటి మీరేమైనా లోను తీసుకునేటట్టు ఉంటే బ్యాంక్ లో చేసుకోవచ్చు, లేదు అంటే మన సచివాలయంలో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే సొసైటీలో కూడా చేసుకోవచ్చు.
దయచేసి ప్రతి రైతు కూడా పంట బీమా చేసుకొని రానున్న రోజుల్లో నష్టాల నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. నమస్తే. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి దేశ రాజకీయాల్లో కీలక పరిణామాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ కంచుకోటలో వచ్చిన ఫలితం ప్రజల్లో మారుతున్న ఆలోచనలకు నిదర్శనమన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని స్పష్టం చేశారు. కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో 50,000 పైన మెజార్టీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటు 20,000తో ఓడిపోయింది. ఇది బీజేపీ పతనానికి నాంది పలికింది. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈరోజు ఈ బీహార్లో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి సీటుతోటి భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. మన్ కీ బాత్ కాదు, ప్రజల మాట వినమని చెప్తా ఉన్నది ప్రజలు. అంతేకాదు నరేంద్ర మోడీ, అమిత్ షాల తానేషాహి ఏదైతే నియంతృత్వం ఉందో నడవదు అని చెప్తా ఉన్నారు ప్రజలు. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ భారతదేశ భౌగోళిక, సామాజిక అన్ని పరిస్థితులలో అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను నడపాలి తప్ప నియంతృత్వంగా నడవదు ప్రభుత్వం అనే మాట చెప్పే ప్రయత్నం జరిగింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బుద్ధి తెచ్చుకొని సరైన విధంగా ప్రజలకు పరిపాలన అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది భారతీయ జనతా పార్టీకి ఒక చెంప దెబ్బలాగా భావిస్తూ ఉంది. ఆయుష్ హౌస్ సర్జన్లకు అలోపతి హౌస్ సర్జన్లతో సమానంగా స్టైపెండ్ చేయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో హౌస్ సర్జన్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. పెండింగ్ స్టైపెండ్ సవరణను వెంటనే అమలు చేయాలని, సమాన పనికి సమాన స్టైపెండ్ విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచాలి
హైదరాబాద్ గాజుల రామంలో కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు కట్టడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కేజ్రీవాల్ తో పాటు 100 మందికి పైగా ఆప్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. E20 ఇంధన సమస్యపై ప్రధాని మోదీని కలిసేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. पेट्रोल चोरी बंद करो, बंद करो, बंद करो, तेल चोरी बंद करो, पेट्रोल चोरी बंद करो, गुलामी बंद करो, तेल चोरी बंद करो, पेट्रोल चोरी बंद करो। अरे इधर जाना है, इधर पेट्रोल चोर अन्ना बता दे। ट्रम्प के गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। अरे ट्रम्प के गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। ट्रम्प के गुलाम कहाँ मिलेंगे? ट्रम्प के गुलाम कहाँ मिलेंगे? कहाँ मिलेंगे? ट्रम्प के गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। ट्रम्प की गुलामी बंद करो, बंद करो, बंद करो। सभी को सूचित किया जाता है कि नई दिल्ली क्षेत्र में 163 BNSS ये धरना प्रदर्शन मार्च इलीगल है तथा आप इसको जल्द से जल्द खत्म करें। अन्यथा हो तो आपको कानूनी कार्रवाई की जा सकती है। आप सभी को बार बार सूचित किया जाता है 163 BNSS के तहत इलीगल धरना किया जाता है तथा आप इसको जल्द से जल्द खत्म करते हैं, अन्यथा आप पे कानूनी कार्रवाई की जा सकती है। आप सभी को सूचित किया जाता है कि आपको धरना प्रदर्शन 163 BNSS के तहत अरविंद जी तुम संघर्ष करो, अरविंद जी संघर्ष करो, अरविंद जी संघर्ष करो, अरविंद जी संघर्ष करो। साथियों, जैसा आप सब लोग जानते हैं कि आज अरविंद केजरीवाल जी के नेतृत्व में మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.